నమస్కారం వీబీ న్యూస్ కి స్వాగతం. మహిళలను ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దటమే మా లక్ష్యమని లంకా రమేష్ అన్నారు. మమతల పందిరి సేవా సమితి కుట్టు శిక్షణ కేంద్రంలో ఆర్థిక అక్షరాస్యత అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వీరవల్లి జనవరి 22 వీబీ న్యూస్ డిజిటల్ మీడియా. మహిళలను ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంకా రమేష్ అన్నారు. స్థానిక వీరవల్లి గ్రామంలో మమతల పందిరి సేవా సమితిలో కుట్టు మిషన్ నేర్చుకునే నారీ శక్తి మహిళలకు ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా బ్యాంకు ఖాతాదారులకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాల సదుపాయం, బ్యాంకు బిజినెస్ కరెస్పాండెంట్ల ద్వారా ఖాతాదారులకు ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలు, డెబిట్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, నేరాలు, ఓటీపీ లింక్స్, బ్యాంక్ బీమాలు, అలాగే డిపాజిట్ స్కామ్ల తదితర విషయాలపై మమతల పందిరి సేవా సమితిలో కుట్టు మిషన్ నేర్చుకునే నారీ శక్తి మహిళలకు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ తరపున కౌన్సిలర్స్ కె రవి, ఎం అజయ్ కుమార్, ఎన్ రమేష్ అవగాహన కల్పించారు. అలాగే మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ 10 మందికి ఉపయోగపడే ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంకా రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పునుకొల్లు తేజ, గోపాలకృష్ణ రాయి, వరప్రసాద్, రాధికా నాయుడు, అనుష, సత్యమణి, వాణి, ఈశ్వర్, తేజ తదితరులు పాల్గొన్నారు. మనకేదన్నా జరిగితే ఎవరైనా అనుకోని ప్రమాదం చేసుకుంటారా? చేసుకోదు. అనుకోకుండా మనకేదన్నా ప్రమాదం జరిగితే వెనకమాల ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులకు ఆసరాగా ఆ బ్యాంకు వారు 2 లక్షల రూపాయలు అంతే. అది మనం జాగ్రత్తగా ఉండకపోతే జాగ్రత్తగా ఉండకపోతే ఎన్ని జరిగింది చెప్తాను. సో ఖాతా చెప్పాను కదా, ఇది ఖాతా లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ టైంలో పెన్షన్ ఎక్కడ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? ఇప్పుడంటే ఆల్రెడీ సచివాలయ సిబ్బంది వస్తున్నారు. మరి ఎలక్షన్ టైం ఎవరు ఇస్తారు? ఎలక్షన్ కోడ్ కాబట్టి ఎవరు అకౌంట్లు వేస్తారు. సో అకౌంట్లు వేశారు కాబట్టి ఆ అకౌంట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడ్డారు చూడండి ఒకసారి. ఓకేనా? అంటే మన ముసలోళ్ళు వాళ్ళకి 4-5 అకౌంట్లు ఉంటాయి, అంటే వాళ్ళకి తెలవదు, కానీ ఏ అకౌంట్ పడి తెలవదు మనకి. ఓకేనా? 4-5 అకౌంట్లు ఉండటం వలన వాడికి ఏది వస్తే అది కొడతారు తక్కువ అంతే. పైనుంచి వాడికి ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ కొడతారు. అంతే. దేని కొడతారంటే లేటెస్ట్ ఆఫ్ ద ఆధార్ అప్డేట్ అయితే అకౌంట్ మాత్రం కొడతారు. మరి అది తెలవదు కదా పాపం.